పోస్టల్ సర్వీస్ మరి ఈరోజు ఒక కుటుంబానికి కష్టకాలంలో ఉన్నటువంటి కుటుంబానికి వాళ్ళు కట్టినటువంటి ఇన్సూరెన్స్ పాలసీ మీద $50 లక్షలు మెచ్యూరిటీ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అంటే ఖచ్చితంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అభినందించి మరి ముఖ్యంగా ఈరోజు విజయనగరం సబ్ డివిజన్ అనేటువంటి గజపతినగరం 5 మండలాలకు సంబంధించినటువంటి అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకి అలాగే వేదిక పైన ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఒక 150 years పైన నుంచి కూడా మన దేశంలో సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎలాగైతే రైల్వే డిపార్ట్మెంట్ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఒక ఆస్తి కింద వచ్చిందో అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఆస్తి కింద వచ్చి ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు దేశ విదేశాల వరకు కూడా సర్వీస్ ఇస్తున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఈరోజు దేశంలో 160,000 మంది పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. అందులో 80% 145,000 రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి, అలాగే 15,000 అర్బన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా 4 లక్షల మందికి ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. మరి అదే కాకుండా కోట్లాది బ్యాంక్ అకౌంట్స్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి పేమెంట్ గేట్వే కింద ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే మనం పోస్టల్ డిపార్ట్మెంట్ లో సర్వీసెస్ లో లెటర్స్ అంటే గతంలో మన ఈమెయిల్ అంటే ఒక పోస్ట్ కార్డ్ మీద లెటర్ రాయడం ఎంత ఆనందంగా ఉండేదో క్రమేణా టెక్నాలజీ వచ్చి ఈమెయిల్ రావడం, వాట్సాప్ రావడం, మొబైల్ రావడం, మెసేజ్ రావడం, వాట్సాప్ రావడం, ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సర్వీసెస్ కన్వర్ట్ అవుతున్న తరుణంలో ఐపీపీబీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ సర్వీస్ బ్యాంక్ వీళ్ళు 2018లో గౌరవ ప్రధానమంత్రి గారు నన్ను మొదలుపెట్టి అనేక గ్రామీణ ప్రాంతంలో పేమెంట్ గేట్వే కింద వాడటం జరుగుతుంది.